ఏమన్నాడు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు అన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? గొప్ప కార్యాలు సాధించాలి అంటే గొప్ప దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు ఆయన్ని ఎంతగా ఎరిగి ఉంటావో నీకు తెలియకుండానే అంత గొప్ప కార్యములను నీవు సాధించగలుగుతావు. నీకు తెలియకుండానే అయిపోతుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసా మీకు ఆ సంగతి? గొప్ప కార్యాలు సాధించాలని ఎంతమందికి ఆరాటం ఉంది? ఓకే, వింటున్నావా? మరి అది చూస్తున్నా. గొప్ప కార్యాలు సాధించాలని ఎంతమందికి ఉంది? అందరికి ఉంది. అట్లయితే సూత్రం ఏంటంటే నువ్వు దేవుని బాగా ఎరుగు. నీ ఎడల ఆయన ఏమై ఉన్నాడో, ఆయన హృదయం ఏమిటో, ఆయన మనసు ఏమిటో నువ్వు ఎంతగా ఎరిగుంటావో, ఏమేమి ఎరగాలో తర్వాత చెప్తాను. ముందు దేవుని ఎరిగితే ఏం చేస్తావో చెప్తున్నాడు ఇక్కడ. గొప్ప కార్యాలు చేస్తారట. దేవుని ఎరుగువారు గొప్ప కార్యాలు సాధిస్తారు. ఒకటి. రెండవది, దేవుని ఎరిగిన వారు ప్రతికూలతలలో సిగ్గుపడరు. దేవుని ఎరిగిన వారు ఎన్ని అవమానములు ఎదురైనా సిగ్గుపడరు. మొదటిదేమన్నాను? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాను. దేవుని ఎరిగినోడికి బలం కలిగిద్ది. దేనికి అంటే గొప్ప కార్యాలు సాధించడానికి. ఆ బలం ఏ విధంగానైనా, అది శరీర బలమో, జ్ఞాన బలమో, బుద్ధి బలమో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో దాదాపు 80% మంది దేవుని ఎరిగి సాధించిన వాళ్ళే. నువ్వు వేసుకున్న చొక్కా కుట్టు మిషన్ కనిపెట్టినోడి దగ్గర నుంచి నువ్వు ఎగిరే ఫ్లైట్ వరకు, పైకి ఎగిరేటువంటి ప్రయాణ మాధ్యమం వరకు, అన్ని దాదాపు చాలా వరకు బైబిల్ ఎరిగినోళ్ళు, దేవుని ఎరిగినోళ్ళు, వాక్యం చదివినోళ్ళు, చూపులకు పిచ్చోళ్ళ కనబడ్డోళ్ళు, శరీర బలహీనలు వాళ్ళే కనుక్కుంది. పిల్లారా, ఇక్కడ మీకు రెండు విషయాలు నేను చెప్పి ప్రార్థన చేస్తా. దేవుడు మన ఎడల తానేమై ఉన్నాడో మనము ఎరుగవలెనని కోరుకుంటున్నాడు. మన ఎడల తానేమై ఉన్నాడో మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ వినండి. ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో, జూమ్లో ఉన్నోళ్ళు, అప్పుడప్పుడు ఆళ్ళ మొక్కలు కూడా ఈయనన్న, అందరు జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాను? ఇప్పుడు ఏం చెప్పాను? దేవుడు మన ఎడల తానేమై ఉన్నాడో మనము ఎరుగవలెనని కోరుకుంటున్నాడు. ఇది దేవుని కోరిక. దేవునికి మించినటువంటి గొప్ప సబ్జెక్టు, పరిశోధన అంశం ఇంకొకటి లేదు అని గతంలో చెప్పా. తర్వాత దేవుడు మన ఎడల ఏమై ఉన్నాడో, మనకేమై ఉన్నాడో, అసలు మన ఎడల ఎలాంటి స్పందనలు ఆయన కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం ఎంతగా ఎరిగి ఉంటామో, ఎంతగా తెలుసుకోగలుగుతామో అంతగా ఆయనకు దగ్గర కాగలుగుతాం, అంతగా ఆయనకి ఇష్టమైన అడుగులు వేయగలుగుతాం. దేవుని దగ్గరకు మనం రావటమే కాదండి, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది ఆదివారం చర్చికి పోతే మంచిదని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని నేర్చుకునే మనసుతో వచ్చేవాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, చర్చికి పోతే మంచిది అనుకొని మీరు వచ్చిపోతే ఏం ప్రయోజనం లేదు. కానీ అసలు మీరు ఏ దేవుని దగ్గరకు వచ్చారో ఆ దేవుడు యేసు ప్రభుని గురించి, ఆయన ఏమై ఉన్నాడో, నీ ఎడల ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవటం నీకు ప్రయోజనం, నీకు మంచిది. ఖచ్చితంగా ఆయనను గూర్చి తెలుసుకోవటానికి నీ మనసునివ్వాలి. ఆయనను గూర్చి తెలుసుకోవాలి. తెలుసుకోవటం నువ్వు ఎంత తెలుసుకుంటే అంత నీకే మంచిది. మిగిలిన వేటిని గురించి తెలుసుకోపోయాను. మీలో చాలామందికి కొంచెం సీనియర్స్గా ఉన్న వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. బైబిల్లో దెబోరా ఉంది, దెబోరా గురించి ఒకరోజు చెప్పొచ్చు. గిద్యోను ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. అలాగే బాలాకు బిలాం వాళ్ళు ఉన్నారు, ఒకరోజు చెప్పొచ్చు. కయ్యను హేబేలు ఉన్నారు, ఒకరోజు చెప్పొచ్చు. హనోకు ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. నోవాహు ఉన్నాడు, ఒకరోజు చెప్పొచ్చు. ఏమండి, అబ్రహాం ఒకరోజు చెప్పొచ్చు. అలాగే ప్రవక్తల పుస్తకాల్లో ఒకరోజు చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కొక్కసారి చెప్పొచ్చు. అలా బైబిల్లో ఇంకా వేరే వ్యక్తులే లేనట్టు యెహోషువ ఉన్నాడు చెప్పొచ్చు, మోషే ఉన్నాడు చెప్పొచ్చు, కొరహు ఉన్నాడు చెప్పొచ్చు, అహరోన్ ఉన్నాడు చెప్పొచ్చు, ఫినెహస్ ఉన్నాడు చెప్పొచ్చు, ఎలియాజర్ ఉన్నాడు చెప్పొచ్చు. బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఎక్కువ టచ్ చేయడానికి చాలేమన్నా అన్ని ధర్మ సందేహం మీలో కొంతమందికి ఉండొచ్చు. ఎందుకు నేను అవన్నీ ప్రస్తావించట్లేదంటే అవన్నీ కూడా చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్డ్గా. ఎక్కువ శాతం నేను నా ఉపదేశంలో దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. కొంతమంది భక్తుల్ని చూపించి
వాళ్ళ ఎడల దేవుడు నడుచుకున్న తీరు, దేవుడు మన ఎడల ఏమై ఉన్నాడో, అసలు ఎలా కదులుతాడో, అసలు దేవుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహారం, ఆయన విధానం నేను గ్రహించుకొని నాకు అవగాహన కలిగిన పరిధిలో మీకు కూడా అవగాహన కల్పించడానికి ఎక్కువ లైక్ చేస్తా, ఇష్టపడతాను నేను. డిఫరెంట్ అంశాలు చెప్పి అదేదో మెప్పు కోసం తిప్పలు పట్టడం, రోజు ఒక వ్యక్తి గురించి, ఒక భక్తుని గురించి తెలుసుకోవటం కాకుండా ఎక్కువ శాతం ఈ భక్తులందరూ ఎవరిని ఆశ్రయించారో ఆయనను గురించి మనం గ్రహించుట, తెలుసుకొనుట, ఆయనను అనేక షేడ్లలో చూడటం అనేది నాకు ఇష్టమైన విషయం. నేను చూసేదంతే, నేను మీకు బోధించేది కూడా అంతే. ఎందుకంటే మనకు కేంద్ర బిందువు ఆయన. దావీదుని గురించి మనం బాగా స్టడీ చేసామనుకో, ఉరియాలు బెత్షెబాలు ఎంటర్ అవుతారు ఎక్కడో చోట. యేసయ్యని గురించి బాగా స్టడీ చేసామనుకో, ఉరియాలు బెత్షెబాలు యేసయ్య దగ్గర ఏడున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాముని గురించి బాగా ధ్యానం చేసి బుర్రకి ఎక్కించుకున్నాం అనుకో, ఒక హాగర్ ఎంటర్ అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యని బాగా ధ్యానం చేసామనుకో, హాగర్ ఉండదు ఇక. ఇష్మాయేలు గొడవే లేదు. స్తోత్రం. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? అందుకే మనం స్టడీ చేయాల్సినటువంటి అంశము యేసు, మనం స్టడీ చేయాల్సినటువంటి వ్యక్తి దేవుడు. భక్తులోకే, భక్తుల నుంచి కూడా కొన్ని మనం నేర్చుకోగలుగుతాం, కానీ సంపూర్ణంగా యేసులో నేర్చుకోగలుగుతాం, సంపూర్ణంగా దేవుని యొద్దే పొందగలుగుతాం. భక్తుల నుంచి అరాకొర మనం తెలుసుకోగలుగుతాం, కానీ కంప్లీట్ పరిపూర్ణుడు యేసయ్య. అందుకే ఆయనను గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, వ్యవహారాన్ని గురించి, అలాగే పరలోక తండ్రిని గురించి ఎక్కువ మీకు గ్రహింపు కలిగించి మిమ్మల్ని ఆయనకి దగ్గర చేయటానికి, భక్తులకు దగ్గర కాదు దేవునికి దగ్గర, భక్తుల్ని హీరోస్ కాకుండా దేవుని మీకు హీరోగా చూపించడానికి ఎప్పుడూ నా హృదయం పరితపించింది. అది రహస్యం. స్తోత్రం చెప్పండి, చప్పట్లు బాగొట్టారు. ఇక వినండి, దేవుడు తానేమై ఉన్నాడో మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దానియేలు గ్రంథంలో ఒక మాట అన్నాడు. దానియేలు గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయిలే, కానీ మనకు అవసరమైన ఒక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుతాను చూడండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు అన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? గొప్ప కార్యాలు సాధించాలి అంటే గొప్ప దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు ఆయన్ని ఎంతగా ఎరిగి ఉంటావో నీకు తెలియకుండానే అంత గొప్ప కార్యములను నీవు సాధించగలుగుతావు. నీకు తెలియకుండానే అయిపోతుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసా మీకు ఆ సంగతి? గొప్ప కార్యాలు సాధించాలని ఎంతమందికి ఆరాటం ఉంది? అక్కాయ్ వింటున్నావా? మరి అది చూస్తున్నా. గొప్ప కార్యాలు సాధించాలని ఎంతమందికి ఉంది? అందరికి ఉంది. అట్లయితే సూత్రం ఏంటంటే నువ్వు దేవుని బాగా ఎరుగు. నీ ఎడల ఆయన ఏమై ఉన్నాడో, ఆయన హృదయం ఏమిటో, ఆయన మనసు ఏమిటో నువ్వు ఎంతగా ఎరిగుంటావో, ఏమేమి ఎరగాలో తర్వాత చెప్తాను. ముందు దేవుణ్ణి ఎరిగితే ఏం చేస్తావో చెప్తున్నాడు ఇక్కడ. గొప్ప కార్యాలు చేస్తారట. దేవుణ్ణి ఎరుగువారు గొప్ప కార్యాలు సాధిస్తారు. ఒకటి. రెండవది, దేవుణ్ణి ఎరిగిన వారు ప్రతికూలతలలో సిగ్గుపడరు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎన్ని అవమానములు ఎదురైనా సిగ్గుపడరు. మొదటిది ఏమన్నాను? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాను. దేవుణ్ణి ఎరిగినోడికి బలం కలిగిద్ది. దేనికి అంటే గొప్ప కార్యాలు సాధించటానికి. ఆ బలం ఏ విధంగానైనా, అది శరీర బలమో, జ్ఞాన బలమో, బుద్ధి బలమో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో దాదాపు 80% మంది దేవుణ్ణి ఎరిగి సాధించినోళ్లే.
నువ్వు వేసుకున్న చొక్కా కుట్టు మిషన్ కనిపెట్టిన వాడి దగ్గర నుంచి నువ్వు ఎగిరే ఫ్లైట్ వరకు, పైకి ఎగిరేటువంటి ప్రయాణ మాధ్యమం వరకు, అన్ని దాదాపు చాలా వరకు బైబిల్ ఎరిగినోళ్ళు, దేవుని ఎరిగినోళ్ళు, వాక్యం చదివినోళ్ళు, చూపులకు పిచ్చోళ్ళ కనబడ్డోళ్ళు, శరీర బలహీనలు వాళ్ళే కనుక్కుంది. మొత్తం వీళ్ళు రైట్ సోదరులు, ఇవి మొత్తం క్రిస్టియన్సే. చూడండి వాళ్ళని, నువ్వు పరిగెత్తితే వాళ్ళు ఏం చూస్తారు? అదిగో క్రైస్తవులే వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు. క్రైస్తవుడే ప్రింటింగ్ మిషన్, క్రైస్తవుడే థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఈ రకంగా ఇస్తే ఇన్ని వస్తాయి. రేడియో కనుక్కుంది కూడా ఆయన. ఎవరు? ఇంకొక క్రైస్తవుడే. ఇలాగ చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు, జ్ఞానవంతులు, అంత బుద్ధిబలం, అంత జ్ఞానబలం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అంత ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కావాలంటే పరిశీలించుకోండి. మెజారిటీ క్రైస్తవులే ఉన్నారు. ఎలా వచ్చింది వీళ్ళకి ఆ ఐడియా, అంత జ్ఞానం, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఆలోచించిన దానికి భిన్నంగా ఎట్లా ఆలోచించారు అంటే దేవుడిచ్చిన శక్తి అది. మళ్ళీ వీళ్ళందరూ బైబిల్ చదివిన వాళ్ళే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే. నేను అందుకే పిల్లల్ని సండే స్కూల్కి పంపించమ్మా, బజార్లో అమ్మటి తెప్పువాకని చెప్పేది. ఆ పసితనంలో వాళ్ళకి వాక్య పునాది పడింది, దేవుని జ్ఞానం వచ్చేసింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అందరూ ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచించి చాలామందికి ఈరోజు బల్బు లేని ఇల్లుందా? లైట్ వేసుకుంటున్నాడంటే, మతోన్మాది కూడా లైట్ వేసుకుంటున్నాడంటే క్రైస్తవుడు కష్టపడి జీవితాన్ని పణంగా పెట్టి కనుగొన్న దాన్ని వాడుకుంటున్నాడు. కెమెరా కనుక్కున్నోడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పిన్నిసు గుండుసుతో సహా దేవుని బిడ్డలే. నేను చెబుతున్నా, ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు. నీ క్లాసులో నిద్రమోహంది అనిపించుకోవడానికి వీల్లేదు. చవట దద్దమ్మా అనిపించుకోవడానికి వీల్లేదు తమ్ముడా. నువ్వు దేవుని తెలుసుకో, బాగా తెలుసుకో, దేవుని కలుసుకో, దేవునికి దగ్గరవు. ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు. గ్రహణ శక్తి, విషయాలను గ్రహించుకునే శక్తి, ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు. ఖచ్చితంగా సాధిస్తావు. భయపడొద్దు, కృంగిపోవద్దు. 100 సార్లు ప్రయత్నం చేశాడు, 1000 సార్లు ప్రయత్నం చేశాడు, 1000సారి ఫలించింది. అటెంప్ట్ చేస్తానే ఉన్నాడు, సాధించిందాక వదిలిపెట్టలా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు విషయంలో. కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుణ్ణి ఎరిగి ఉంటే ఎవ్వరికి అందని జ్ఞానాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. మైండ్ పోయిద్ది, నువ్వు మాట్లాడినా మైండ్ పోయిద్ది. నువ్వు ఒక ఎత్తుగడ వేసినా అవతలవాడికి బొమ్మ కనపడిద్ది. అర్థమైందా? కొడితే ఇక మామూలుగా ఉండదు. ఊహించని కోటింగ్ అన్నమాట. అసలు ఇలాంటి ఆలోచన మనం చేస్తామని అనుకోరు, కానీ మొహం పగిలిద్దు వాడికి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు నీకు. ఎవ్వడు కూడా ఎదురాడనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు. బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు చదువు మీద ఉన్నావా? అట్లయితే దీక్ష పూని చదువు, గొప్ప కార్యాలు సాధించినట్లు చదువు. భిన్నంగా కూడా ఆలోచించు. దేవుని బట్టి దేవుడిచ్చే ఐడియాలజీని అందిపుచ్చుకో. తప్పకుండా నీ చేత గొప్ప కార్యాలు సాధింపజేస్తాడు నా దేవుడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఎంత బాగా ఎరుగుంటే అంత బాగా నీకు జ్ఞానం అబ్బుద్ది. దేవుని ఎరుగుటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఎరుగు. పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు దేవుడు నీకు తను తాను బయలుపరుచుకున్నాడు. గ్రంథం మీద నీకెంత అవగాహన ఉంటుందో దేవుని మీద నీకంత అవగాహన ఉన్నట్టే.
దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే ఏం చేయాలన్నా అనే డౌట్ వచ్చింది కదా. అందుకే మొదటి విషయంలో చెప్తున్నాను, దేవుని నువ్వు ఎంత ఎరిగి ఉండాలంటే అంతగా నువ్వు ధ్యానం చేయి బైబిల్ని.